ట్రావెలింగ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పు. 100లో 99 మెంబర్స్కి ఇష్టం ఉంటుంది. ట్రావెలింగ్ అనేది చాలా టైప్స్ ఉన్నాయి. దాంట్లో సోలో, గ్రూప్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇవే కాకుండా మనం చేరుకోవాల్సిన గమ్యానికి చాలా రకాలుగా మనం చేరుకోవచ్చు. లైక్ బస్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, ఫ్లైట్ అవ్వచ్చు, సైకిల్, నడుచుకుంటూ. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ బైక్ మీదే వెళ్తున్నాను. ఈ ట్రావెలింగ్లో చాలా ప్లేసెస్ని అయితే చూస్తాము, చాలా పిక్స్ తీసుకుంటాము, ఎంతోమంది తెలియని వ్యక్తులతో మాట్లాడతాము. కొంతమంది ట్రావెలింగ్ అంటే మనం డెస్టినేషన్ ఏది, ఆ డెస్టినేషన్కి వెళ్ళి 4 ఫోటోలు తీసుకున్నామా, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయామా, అదే ట్రావెల్ అనుకుంటారు. బట్ అది కాదు. మనం వెళ్ళే మార్గ మధ్యంలో కూడా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. చాలా మందిని కలుస్తాము, చాలా ఫుడ్, రకరకాల ఫుడ్, ప్లేస్కో ఫుడ్ తింటాము. వాటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రజెంట్ నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నాను. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి హైదరాబాద్ నుంచి నేను యూపీ అయితే వచ్చాను. యూపీలో ఇక్కడ మహాకుంభమేళా అండ్ అయోధ్య నుంచి కాశీలో ఒక 3 days ఉన్నాను. ఇప్పుడు కాశీ నుంచి అయితే నేను రిటర్న్ అయిపోతున్నా. నా ఈ ఫ్యూ డేస్లో ఈ ట్రిప్లో అయితే నేను చాలా అయితే నేర్చుకున్నాను. ఒక్కడనే ఎందుకు నేను తిరుగుతా ఉన్నాను అంటే, మన లైఫ్లో ఏమైనా కూడా మనం సింగిల్గానే ఉండాలి. ఒకడొచ్చి మనకు సపోర్ట్ చేస్తాడని ఉండకూడదు. ఎందుకంటే ఈ లైఫ్లో ఎవ్వరు శాశ్వతం కాదు, నీకు నువ్వే. ప్రజెంట్ నేను ఇప్పుడు కాశీలో స్టార్ట్ అయ్యాను. కాశీ నుంచి హైదరాబాద్కి 2 days అయితే పడుతుంది. ఈ 2 daysలో జరిగే ముచ్చట్లన్నీ మీకు చూపిస్తా. మీరు చేయవలసిందంతా వీడియోని ఫుల్గా చూసి సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గాయస్, ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను వారణాసిలో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను నేను. ఇప్పుడు ఏడేడా గల్లీలు చూపిస్తూ ఉంది ఇది. వారణాసి మొత్తం చిన్న చిన్న గల్లీలు. ఈడ మళ్ళీ లెఫ్ట్ తిరగాలి. అరే యార్, ఇక్కడేం లెఫ్ట్ ఉంది? వామ్మో, ఇంత చిన్న చిన్న గల్లీల నుంచి చూపిస్తూ ఉంది. అయ్యయ్యా, ఇటెళ్ళి ఇటు నుంచి ఇటెళ్ళి వెళ్ళదా ఇది? రోడ్డు క్లోజా? సరే, అయిపోయింది నా పని. ఈ గల్లీలోకి వెళ్ళి, అమ్మో ఇదేంద్రా బాబు. ఫర్ ద రైట్. మన టీఎస్ బండే. ఇటు స్ట్రైట్ చూపిస్తుంది. ఇంకా గల్లీ మొత్తం తిరుక్కుంటూ అయితే ఇప్పుడు ప్రజెంట్ NH5 అంటున్నా. ఇది ఎంతో కూడా తెలియదులే. హైవే మీదకైతే వచ్చాను నేను. ఈ రోడ్ ఏమో NH 35 అని ఉన్నది. ఇప్పుడు మనము ఏముంది, యూపీ టూరిజం వెల్కమ్ యువర్ ఇన్ మా విద్యా హసన్ దేవి మా మిర్జాపూర్. ఓకే, ఇది మిర్జాపూర్ హైవే. ఇది మిర్జాపూర్ అయితే వెళ్ళిపోవాలి. మిర్జాపూర్ మీద నుంచి ప్రయాగరాజు నుంచి జబల్పూర్. నా టార్గెట్ ఇప్పుడు జబల్పూరు దాటించి పోవాలి. జబల్పూర్ అయినా ఓకే, జబల్పూర్ కానీ సియానీ కానీ ఈ రెండింటి దగ్గరికి వెళ్ళిపోవాలి ఈరోజు ఎట్లా అయినా కూడా. 540 पेट्रोल फुल कर ले. सुबह हो गया फिर भी इधर नहीं हुआ. हाँ, पूरा ठंड लग रहा है. पेटिया में ना एक क्या वो 300 कुछ है ना. 95. हाँ, पेट्रोल कितना है? 95. यूपी
कम है क्या यूपी में? हमारा पास 110 21 कोई योगी सही है यार। हाँ 95 रुपीज़ है। हाँ बस बस है, बस है, बस बस, ज़्यादा हो जाता। मिला दो थोड़ा। बस बस बस, आ गए। हाँ बस बस है, फोन नहीं होगा फिर से। योगी बाबा सही है। 43 हाँ 943 हाँ, हमारा पास है ना उधर तेलंगाना में, हैदराबाद में 110 है। 9 हो गया भैया। 900 हाँ आया तुम्हारा आवाज। చాలా కూల్గా ఉంది, ఒక చాయ్ తాగి స్టార్ట్ అయిపోతాం। చాయ్ भैया, हाँ पूरा ठंडा हो गया है। कैमरा कैमरा ये हाँ रिकॉर्ड होता है। क्या होता है? इससे वीडियोस बनाता हूँ। यूट्यूब यूट्यूब यूट्यूब। हाँ यूट्यूब में वीडियोस डालता हूँ। तो हम लोग का बना कर डाल दो। अभी तुम लोग रिकॉर्डिंग हो रहा है। चेहरा तो नहीं आ रहा है ना? हाँ चेहरा तो नहीं आ रहा है। 360 टोटल 360 दिखेगा। जो वो कैमरा इधर घुमाओगे तब तो दिखेगा। नहीं, उधर दिखेगा, इधर दिखेगा, पीछे दिखेगा, पूरा दिखेगा। दोनों साइड में कैमरा है। थैंक यू। डांस करो हुआ वीडियो बनता, कैमरा देखो चला था। चल रहा लाल कलर चल रहा है ना, डांस करो करो। अरे बल्ले बल्ले बोले बोले अब बन जाए। बल्ले बल्ले लाज लागत 5 साल छोड़े हो नहीं नाचे। అక్కడ వాళ్ళ చాయ్ దుకాణంలో వాళ్ళతో కాసేపు ఎంజాయ్ చేసుకొని మస్తు మజా వేసింది। ఎంజాయ్ చేసి అలాగా స్టార్ట్ అయిపోయాను। ఆ ముందు వెళ్తున్నారు కదా కార్లోన, వాళ్ళు మన ఏపీ వాళ్ళే, అక్కడ చాయ్ షాప్ దగ్గర అయితే కలిశారు। కొంచెం ఎనర్జీ వచ్చింది కదా, ఇంకా నన్ను అయితే ఎవరు పట్టుకోలేరు। ఇంకా ఖాళీ రోడ్లు ఉంటే ఎంత స్పీడ్గా వెళ్తానో కారు కూడా తట్టుకోలేదు మన స్పీడ్కి। మన బైక్ హార్స్ పవర్ అంత ఉంటుంది మరి। రోడ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అబ్బా, సూపర్। అసలు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయొచ్చు అట్లా ఉన్నాయి। నైట్లో నాకేం కనిపించకపోయినా కూడా కంటిన్యూగా పోతూనే ఉంది। గాయస్ ఇది ఈ రూట్ చూడండి, ఘాట్ రూటు। ఇలా వెళ్ళి ఆ కొండ పైకి ఎక్కి అటు ఆ కొండ మీద నుంచి అటు అలా పోవాలి। ఇంకా ఈ మొత్తం ఘాటే, పైకి ఎక్కాలి। ఈ కొండ ఏమొచ్చి అవతలకు పోవాలి మన రూటు। అయ్యయ్యా కారు పొగలు తన్నుతా ఉంది। ఇదంతా నేను వచ్చేటప్పుడేమొచ్చి నైట్లో వచ్చాను కదా, నాకేమీ సరిగ్గా అనిపించలేదు। వావ్, అరే యార్ ఏముందిరా బాయ్ కిందన। ఎంపీ కింద ఒకసారి లొకేషన్ చూద్దాం। ఇటు ఇది బాగుంది।
చలో జాంగా సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. వెళ్దాం ఇంకా. భయ్యా ఏం రూట్ భయ్యా ఇవి. కానీ ఘాట్ సెక్షన్ కూడా వీళ్ళు డబల్ రూట్ ఇచ్చారు చూడు, సూపర్. ఇదంతా వాల్ కట్టేస్తున్నారు కదా, పడిపోకుండా పడుతున్నాయి ఆల్రెడీ. వర్షాకాలంలో పడుతుందేమో. గాయస్ ఈ రూట్ చూడండి అసలు. ఈ కొండల పైన ఏమొచ్చి వీళ్ళేసారు, అటు నుంచి ఇటు నుంచి అటు కూడా కొండ కింద, కొండ పైన ఏమొచ్చి ఇదంతా రూటు, కింద మొత్తం ఉన్నది లోయలంక. ఎర్లీ మార్నింగ్ అసలు నేచర్ వేరే లెవెల్గా ఉంది. అది ఈ సీనరీస్ చూడండి, ఆ మేఘాలు, ఆ లైటింగ్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అసలు ఆ మబ్బులు సూపర్గా ఉన్నది. ఎక్సలెంట్. ఓ నీ అమ్మ గాయస్, ఇది మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఇది అసలు ఎందుకు ఇంతగానో మాఫ్ చేస్తున్నారో అర్థమైతలేదు. అయ్యా ఎట్లా ఉందో చూడండి అసలు. మొత్తం హైవే మీద మొత్తం ఆఫ్ చేస్తున్నారు. రోడ్స్ మీద అసలు ఎందుకు ఈ పోలీసులు ఆఫ్ చేసేస్తున్నారో కూడా తెలియదు అసలు. మొత్తం ఇదేదో టోల్ గేట్ ఏదో ఉంది, టోల్ గేట్ వల్ల ఏంది ఇంతగానో ట్రాఫికా. ఇప్పుడు ఆల్రెడీ 1 km 1.5 km ఇలానే వచ్చాను. ఇక్కడ టోల్ గేట్ వరకు ఉందా ఏంది, ఇంకా 1 km అంట. ఇగో ఈ టోల్ ప్లాజా వల్ల ఏమొచ్చు మొత్తం ట్రాఫిక్. ఈ టోల్ ప్లాజా దగ్గర ఎక్కువ వెహికల్స్ స్ట్రక్ అయిపోయినాయి. ఒక 3 kilometers వరకు ట్రాఫికే ఉంది. గైస్ ఇక్కడ నాస్తా చూడండి, ఇది పకోడీ, ఇదేమొచ్చి ఆలూ బోండా, ఇది టమాటా చట్నీ అంట. ఇది ఇక్కడ ఇడ్లీ, వడ, దోశ అవి ఏం దొరకవు. పెద్ద హోటల్స్లోకి వెళ్తే అది కూడా రేరు. నేను వచ్చేటప్పుడు చాలా వెతికి మరీ తిన్నాను ఎక్కడో, అందుకనే ఆకలేస్తుందని పకోడా బోండా తినేసా. యాక్సిడెంట్ అయింది ఇక్కడ. అయ్యో ఎంపీ బండి. अंकल किधर घूम रहा? कहाँ से आ रहा? कहाँ का है यहाँ पे? प्रयागराज। हाँ। जाके आ गया? हाँ, मथुरा वृंदावन अयोध्या। कहाँ पे? ओमकारेश्वर, हाँ उज्जैन, हाँ, नासिक, सोमनाथ, गुजरात, हाँ। पुष्कर किधर? खाटू श्याम। हाँ हाँ। और उधर से आगे मथुरा वृंदावन होती अयोध्या, हाँ। प्रयागराज, काशी, हाँ। प्रयागराज। काशी हो गया? हाँ हो गया। हाँ हाँ, प्रयागराज हो गया। हो गया। अयोध्या? हाँ अयोध्या अयोध्या हो गया। राम मंदिर? हाँ हो गया। 22 तारीख को गया था, अब रहा। अभी किधर? अभी जबलपुर ग्वारी घाट। गुआरी घाट। हाँ, नर्मदा नदी। आपका कहाँ का है? मंडला किधर? एमपी। आप महाराष्ट्र? नहीं, मैं हैदराबाद। कर्नाटक? नहीं, हैदराबाद तेलंगाना। हाँ, हाँ, धन्यवाद। हैदराबाद से आया प्रयागराज, अच्छा अयोध्या, अच्छा काशी, अच्छा। फिर आज निकल गया हैदराबाद। चलो सही, हाँ। धन्यवाद। कितना दिन हुआ तुम घूम के ये साइकिल में यात्रा कर रहा है? हाँ, 2 वर्ष हुआ। हाँ, 2 वर्ष। 2 वर्ष? वर्ष बोलेगा तो 2 साल। 2 साल? हाँ। अरे यार, 2 साल से यात्रा कर रहा है यहाँ पे। जी। 6
छाया लीजिए, छाया लीजिए। धूप हो गया। धूप हो गया, उधर उधर रखेंगे, उधर बैठेंगे, चलो। हम लगाते। हाँ नहीं नहीं नहीं, हम नहीं लगाऊंगा गांजा। जय श्री राम। फिर 2 साल से फिर नहीं गया। हाँ हाँ हाँ, आश्रम में रहता। आश्रम में? हाँ, किधर है आश्रम है? ओंकारेश्वर। ओंकारेश्वर आश्रम में? हाँ, फिर ऐसा घूमने का टाइम? वो ऐसा समय लेकर वो आश्रम में आदमी है ना, हाँ हाँ तो हम कहे हम भ्रमण में जा रहे हैं, हाँ, चाहिए। ओके। साइकिल में ऐसा निकल गया। हाँ, ओह, दर्शन हुआ। ये क्या है? तम्बाकू है। ये तंबाकू है, गांजा है? हाँ, गांजा। गांजा? हाँ, अरे यार, नहीं खाना है ना? हाँ? ये कैमरा है। ये कैमरा है। हाँ, वो कहाँ तक जाएगा? ये हाँ, यूट्यूब में जाएगा। नहीं नहीं नहीं, ये कैमरा कहाँ बताएगा? कैमरा ये तो बताएगा हमारा लैपटॉप में। अच्छा, लैपटॉप में बाद में कनेक्टिंग करता है ना। हाँ, तो हाँ, बताएगा। उसमें बताएगा। ये गांजा वाला तो मिला था। गांजा वाला मिला है। धन्यवाद। अभी तुम 2 साल से फिर तुम्हारा गांव किधर है? नहीं गया उधर? नहीं गया। 2 साल से घूम रहे पूरा। 2 साल से तुम्हारा खाना पूरा कैसा? सब परमात्मा को करवा। परमात्मा, नमः शिवाय। हाँ और किसी के ऊपर गया कष्ट हो गया तो 150 दे देते हैं, तो होटल में खा लेते हैं। हाँ, तो ऐसा ऐसा है। कई कई मनी बारे चलते हैं। हाँ मनी बारे चलते हैं, कहीं पैसा नहीं लगा। हाँ हाँ हाँ, कई दिन चलता है, कई दिन नहीं चलता है। आप जैसे श्रद्धालु बहुत मिलते हैं। हाँ हाँ, खाना खिला देते हैं। हाँ, अभी इधर से थोड़ा दूर है, उधर खाना खिला रहा। हाँ, हाँ, चल जाएंगे नहीं तो। नहीं ऐसा है, अब मैं इसको पीऊँगा। हाँ अब तुम्हारा वाहन है, मैं पैदल चलता हूँ। हाँ वो खाना का पैसा दीजिए तो हम खा लेंगे। हाँ, फिर गांजा ले लेता है क्या? नहीं ले लेते। नहीं लेता ना। हाँ, फालतू पैसा बर्बाद नहीं करता। हाँ, धर्म का पैसा धर्म में जाता है। धर्म में जाता। हाँ हाँ, कुछ पैसा बच जाता है तो मैं राम धुन कराता हूँ, हाँ। राम सत्ता बिठा देता हूँ, हाँ, कीर्तन भागवत हो जाता है। ठीक है ना। कीर्तन भागवत, हाँ हाँ, पुराण वगैरह पैसा हो जाता है तो मैं दान पुण्य कर देता हूँ, कन्या को खिलाता हूँ। हाँ, कन्या खिलाना जरूरी रहता है। दो साल से आप घूम रहा है ऐसे ही है। क्या हो कन्हैया लाल। अरे बहुत है। हाँ, अरे भोजन तो मिल जाएगा। भोजन मिल जाएगा, भोजन खा ले। हाँ हाँ, आराम से भोजन कर लो। बंसी वाले तेरे ये हो। हाँ, फिर ये घूमता है ना। रहना किधर है? रहना कहीं भी रुक जाते हैं। कहीं भी मतलब यहाँ भी अभी रात हो गई थी और रुक जाएगी। इधर ही। और क्या क्या होगा? परमात्मा साथ में थे। हाँ, कुछ नहीं होगा परमात्मा जब साथ। आराम से चलिए, वाहन बहुत चलते हैं, सावधानी से चलना। हाँ, आराम से चलता हूँ। हाँ, कितना खा जाता है? तेल हाँ, तेल 1 लीटर 30 किलोमीटर देता। हाँ, दिन का कितना लग जाता है? दिन का
मैं अभी तक 50 लीटर डाला, 50 लीटर 50 अभी तक डाला। क्या रेट चल रहा है? 150 रेट है 10 लीटर 1000। 5000 का खा के हाँ 5000 का खा लिया। 5 रुपये नहीं लगा और हमने उससे ज़्यादा पेमेंट कर लिया। हाँ, हाँ। दो बार हवा डलाए हैं बच्चों ने, उसका 2 बार हवा डाला और काम हो हाँ बस सब प्रभु की लीला। पूरा पूरा घूम के आ गया है। हाँ देखिए एक सहारा है अपन हाँ चलाने वाला को। हाँ। फिर 2 साल से ये दाढ़ी भी नहीं निकला आपने? नहीं मैं संस्कार दिया, नहीं निकलता बोलते हैं। नहीं मैं संस्कार दिया था, संस्कार, ओ, पूरा डाल दिया। हाँ हाँ जता हूँ। ठीक है ठीक है, जाता हूँ। हम मंगल थैंक यू। मंगल शुभ काम हो, आपका यात्रा पूरी हो। जय भगवान। ఓకే గాయస్ ఇప్పుడు ఒక అతన్ని చూసాం కదా, అతనేమొచ్చి 2 ఇయర్స్ నుంచి అంటాం టోటల్ ఇండియా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. అసలు కనీసం ఆయన ఎట్లా అంటే నార్మల్గా నా దగ్గర ఇప్పుడు ఏ రూట్ కావాలన్నా ఏ అడ్రస్ కావాలన్నా కూడా మొబైల్ చూస్తాను నేను. మొబైలు మ్యాప్ రూట్ మ్యాప్స్ మొత్తం ఆన్లైన్ యూజ్ చేసుకుంటూ నేను ఎక్కడికైనా వెళ్తా. మళ్ళీ నాకు హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ మేనేజ్ చేసుకుంటాను. ఆయనకి ఓన్లీ హిందీ, అది కూడా ఈ మధ్యప్రదేశ్ హిందీయే వచ్చు ఆయనకి. ప్యూర్ హిందీ కూడా కాదు ఆయనది, కానీ ఇండియాలో మొత్తం తిరిగేస్తూ ఉన్నారు ఆయన. నో మ్యాప్స్, నో రూట్ మ్యాప్స్ ఆయన దగ్గర, నో ప్లానింగ్, అలానే వెళ్తూనే ఉన్నాడు, సైకిల్ మీద యాత్ర చేస్తూనే ఉన్నాడు. ప్రజెంట్ యూపీ బోర్డర్ క్రాస్ అయిపోయి ఎంపీలోనికైతే వచ్చేసాను. ఎంపీలో కూడా చాలా వరకు అయితే వచ్చేసాను. ఎండ మాత్రము దోలు తీర్చేస్తుంది, ఎండ పిచ్చ పిచ్చగా ఉంది. టైం కూడా ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఎక్కడ నాకు సరిగ్గా ఫుడ్ మంచి ఐటమ్స్ ఎక్కడ దొరకట్లేదు. ట్రావెలింగ్ చేయాలంటే మెయిన్ ఏంటంటే మనిషికి పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఇంకా నాకు అసలు రాలేదు. పేషెన్స్ ఉంటే మనము ఎక్కడైనా తిరగచ్చు. ఎందుకంటే అన్ని విధాలుగా ట్రావెలింగ్లో మనం ఇప్పుడు మన ఆఫీసుల దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ జరిగినట్టు బయట మనకి అట్లా జరగదు. ఇప్పుడు చూడు ట్రావెలింగ్లో ఏంటంటే టైంకి ఫుడ్ ఉండదు. ఒకవేళ ఫుడ్ దొరికినా పర్ఫెక్ట్ ఫుడ్ మనకి ట్రావెలింగ్కి సరిపడే ఫుడ్ అట్లాంటివి దొరకదు. మొత్తం హార్డ్ ఫుడ్డే ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. దానికి మనం అనుగుణంగా సెటిల్ చేసుకోవాలంతే. గైస్ ఇది టోల్ దాబా అంట, ఇక్కడ తిందాం ఇప్పుడు లంచ్. అబ్బా దోలు తీరుతుంది. మంచాలు ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ మంచాలు ఉన్నాయి. కాసేపు రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి. ఇక్కడ మొత్తం లారీ వాళ్ళు అందరూ ఇక్కడే పడుకుని ఉన్నారు చాలామంది. ఎండకి పిచ్చ పిచ్చ అయిపోయింది చూడండి. అసలు నా హెయిర్, నా ఫేస్ మొత్తం చెమట చెమట అయిపోయింది. ఓ అమ్మా, మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోయింది. లంచ్ అయితే చేసి 1 అవర్ రెస్ట్ అక్కడే కొంచెం పడుకున్నాను. అలాగా అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను నేను. నా జర్నీ మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎండ చూడండి, మన 2 ఇండియన్ ఫ్లాగ్ అండ్ సనాతన ధర్మం ఫ్లాగ్, నా హిందూ ధర్మం ఫ్లాగ్ ఎట్లా ఎగురుతున్నాయి. ఇండియా ఫ్లాగ్ ఎగురుతుంటే గర్వపడుతుంది. ఇది మొత్తం ఫారెస్ట్, ఇంకా ఫారెస్ట్లో వెళ్తూనే ఉండాలి. ఏముండవు, షాప్స్ ఉండవు, ఏ సిటీ ఉండదు, ఓన్లీ ఫారెస్ట్లో వెళ్తూ ఉండాలి.
గాయస్ ఇప్పుడు మీకు ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఇది మహారాష్ట్రలోని సియోని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు సియోని డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఇంత లాంగ్గా ఎందుకు అని నేను ఇంత లాంగ్గా వేశారని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు అర్థమైంది, ఇదేమొచ్చి మన ప్రపంచంలోనే అండర్ పాస్, యానిమల్స్ అండర్ పాస్ లైన్. ఇది చాలా పెద్ద లైన్, చాలా పెద్ద రోడ్. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైము మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక యానిమల్స్ కోసము ఈ బ్రిడ్జ్ కట్టింది. ఎందుకంటే ఫారెస్ట్లో చాలా యానిమల్స్ రోడ్డు మీదకి వచ్చేసి చనిపోతున్నాయంట. ఇట్లా బ్రిడ్జ్ వేసిస్తే ఈ బ్రిడ్జ్ పక్కన మీరు చూడండి, ఆ రోడ్డు పక్కన ఏమొచ్చి 4 మీటర్ హైట్లోన ఒక బ్యారికేడ్స్ కూడా గ్రీన్ కలర్వి కనిపిస్తున్నాయి. యానిమల్స్ ఏవి రోడ్డు మీద కూడా రాకుండా వీళ్ళైతే ప్రొటెక్షన్ ఇచ్చారు. ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఏమొచ్చి మొత్తం యానిమల్స్ అన్నీ అండర్ పాస్ అవుతుంటాయి. ఆ అవతల సైడ్ నుంచి యువతల సైడ్కి ఏ జంతువులైనా కూడా, చాలా జంతువులు. మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి ఒక ఆలోచన రావడం, వాళ్ళకి థాట్ రావడము హ్యాట్సప్. ఇది డెవలప్మెంట్ అంటే. దీనికోసం నేను ఒక ప్రత్యేకంగా ఒక షార్ట్ వీడియో చేస్తాను, నా ఇన్స్టాలో ఉంది, దాన్ని వెళ్ళి చూడండి. ఇప్పుడైతే నేను దీన్ని క్రాస్ అయిపోయి నాగపూర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. నా కెమెరాలో మెమరీ కూడా ఖతం అయిపోయింది. ఇక్కడితో వీడియోలు ఎట్లా తీయాలో కూడా తెలియదు. నెక్స్ట్ డే 2కి నేను ఎట్లయినా కెమెరాని ఖాళీ చేసుకొని డే 2లో ఏమొచ్చి మనం నెక్స్ట్ స్టార్ట్ అయిపోదామా. గుడ్ మార్నింగ్ గాయస్, డే 2 ఇది. నేనైతే నాగపూర్ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. నాకు నైట్ అయితే ఒక ఇద్దరైతే కలిశారు, మన హైదరాబాద్ వాళ్ళని. వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నా. ఈ రూట్ చూస్తుంటే నాకెందుకో డౌట్ వేస్తుంది. నేను వచ్చేటప్పుడు ఈ రూట్ నుంచి నేను రాలేదు, కానీ వాళ్ళు ముందు వెళ్తున్నారు కదా, వాళ్ళైతే నాకు తీసుకువెళ్తున్నారు. కానీ ఈ రూట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, సూపర్ రూట్. అసలు వచ్చేటప్పుడు ఈ రూట్ అస్సలు నాకు కలవలేదు, కానీ నాకెందుకో డౌట్ వేస్తుంది మేము రూట్ తప్పిపోయాము అనేసి. మేము నిజంగానే నాగపూర్ సిటీ తర్వాత మేము వేరే రూట్ అయితే వెళ్ళిపోయాము. ఇది ఇప్పుడు పూణే రూటు. మేము పూణే రూట్లో మినిమం ఒక 50 కిలోమీటర్స్ వరకు అయితే పూణే రూట్లో వెళ్ళిపోయాము. అక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ టైం వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మనం నాగపూర్ రూట్కి వెళ్ళి అంతే ఒక 30 కిలోమీటర్స్ అలా బ్యాక్కి నాగపూర్ రూట్కి వెళ్ళి హైదరాబాద్ రూట్కి అయితే మనం మళ్ళీ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు. నేనే ఇంకా వాళ్ళకి చెప్పి ఈ గూగుల్ మ్యాప్ ఆన్ చేసి చూసాము. ఇంకా ఇదిగో ఇక్కడైతే ఆపాను చాయ్ తాగుదామని. మన హైదరాబాద్ రూట్కి వచ్చినాక చాయ్ తాగుదామని ఆపేసాను. వీళ్ళే వాళ్ళ బండి హార్నెట్ 2.0. రాజేష్ బ్రో భయ్యా, ఏంది ఛానల్ నేమ్ ఏందన్నా? రాజేష్ రైడర్ మోటార్ వ్లాగ్, దుర్గా ప్రసాద్ వితౌట్ ఛానల్ కానీ రైడింగ్ అంతే ప్యాషన్. లెట్స్ స్టార్ట్ బ్రో. ఈడ వరకు అయితే కంప్లీట్ చేసుకుని వచ్చావా? అంతేగా మళ్ళీ ఏముంది నిదానంగా. నువ్వే రిటర్న్ వచ్చేసావు. రిటర్న్ కూడా వచ్చాను. వెళ్ళిపోతావుగా ఈరోజు? ఇంకా వెళ్ళిపోతా. రీజనల్ మళ్ళీ చేంజ్ చేసేస్తున్నాను. మామ ఈ రోడ్డు ఉందిరా, ఏం అసలు వేరే లెవెల్ రోడ్డు. చూడు, నేను ఎట్లా ధూమ్4లో ఇంతలా ఇప్పుడు డ్రైవ్ చేయలేదు అసలు నేను. ఎక్సలెంట్గా ఉంది చూడండి, అసలు వేరే లెవెల్ అసలు ఈ రోడ్డు. వావ్, 2 సైడ్లు బ్యాంబో ట్రీస్ ఉన్నాయి కదా, బ్యాంబో ట్రీస్. సూపర్ ఉంది ఈ రోడ్డు. గాయస్, నేను ఎక్కడున్నానో కూడా అర్థమైతే లేదు అసలు. మధ్యాహ్నం 1 గంట అయ్యి ఉన్నది. ఇదిగో మొత్తము ఇదంతా ఫారెస్టే. ये MH है? हाँ, महाराष्ट्र में फुल डाल दो. महाराष्ट्र और MP दोनों सेम है. 105 है. फुल कर दो? हाँ, फुल. ओके, फोन पे है ना? उधर यूपी में कम है, 95 रुपीज़, 10 रुपया कम है. तेलंगाना में महंगा है. तेलंगाना में हमारे पास 110 है.
110. 110, 109 ऐसे रहता. మాట్లాడాలి చెయ్యాలి అన్నట్టుగా మా అబ్బాయి ఉన్నాడు. ఓకే. నా బ్రదర్ దా, ఏమైంది దా, ఏమైంది? హాయ్, గురించి వీడు ఏమైంది? ఏం కావాలి? మాట్లాడు. సార్ బాగున్నారా? బాగున్నారు. ఎలా అయ్యారు ఏంటి? ఎప్పుడన్నా ఒకసారి ఆయన తోటి వీడిని మాట్లాడిస్తారా? మాట్లాడిస్తా ఇప్పుడే జస్ట్ 9 o'clock కాల్ చేశాడు. ఓకే ఓకే. తెలుగు వాళ్ళే, ఇంకా అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు. నువ్వు కూడా ఎనర్జీ కమెండ్ అవుతావా? గాయస్, ఫైనల్గా అయితే నేను హైదరాబాద్కి అయితే వచ్చేసాను. ఇగో టీ హబ్ దగ్గర అయితే ఉన్నా. లాస్ట్ 1 week నుంచి ట్రావెల్ చేస్తూ చాలా అయితే బాడీ పెయిన్స్గా ఉన్నాయి. మొత్తం డ్రైవింగ్ అండ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు లైన్లో నిల్చొని ఉండడం, కాలే గుంజుతూ ఉన్నాయి. సరిగ్గా పడుకోలేదు కూడా ఒక్కరోజు కూడా. ఈ 1 weekలో ఫుల్ నైట్ ఎప్పుడు కూడా పడుకోలేదు. 12 o'clockకి, 1 o'clockకి, మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు అట్లా లేచేవడం. అండ్ నా ఫేస్ కూడా చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తము ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ ట్రిప్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను. అలానే కొంతమంది చాలా సహాయం కూడా చేశారు. చాలా వరకు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. చాలా కవర్ చేశాను నేనైతే. యూపీలో ఉన్న, ఇప్పుడు ప్రయాగ్రాజ్లో అండ్ అయోధ్యలో అండ్ కాశీలో. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.